తెలుగుదేశం పార్టీ చరిత్రలో నారా లోకేష్ గారు తలపెట్టినటువంటి యువగలం పాదయాత్రకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని అయితే నింపారు. ఈ యువగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ జాతకాన్నే మార్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యువగలం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా అసలు తెలుగుదేశం పార్టీ మీద యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారి మార్కెంట్ అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, యువగలం పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నారా లోకేష్ గారి మార్క్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర ప్రభావం ఏంటి అనే దానికంటే ముందు ఒక్క మాట చెప్పుకోవాలి సార్. 4 దశాబ్దాల చరిత్ర, 4 దశాబ్దాల పైన తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఆ పార్టీ చరిత్రలో అనేక ఉత్థాన పతనాలు ఉన్నాయి, సంక్షోభాలు ఉన్నాయి, జయాపజయాలు ఉన్నాయి. అయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. మొదటి అర్ధ భాగంలో అంటే 2 దశాబ్దాల్లో సింహభాగం అధికారంలో ఉన్నారు. రెండో అర్ధ భాగం వచ్చేటప్పటికి ఒక 5 సంవత్సరాలు మాత్రం అధికారంలో ఉన్నారు. తర్వాత మళ్ళీ అప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇలాగ చూసుకున్నప్పుడు ఆ పార్టీ అనేక సంక్షోభాలను ఎదుర్కొంది, తిరిగి నిలబడింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కార్యకర్తలందరినీ సమీకరించుకున్నాడు. ఆ పార్టీ కార్యకర్తలే అండా దండ బలం అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చారు కార్యకర్తలు. ఇదంతా ఒక చరిత్ర. అయితే 2019 ఎన్నికల్లో ఒక మైల్ రాయి. ఆ సినిమాకు ఒక గుణపాఠం ఆ పార్టీకి. ఎందుకంటే ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి. ఆయన ఏం తప్పు చేసాడని ఓడించారు అనేటువంటిది ఎవరికి అర్థం కాని విషయం ఇప్పటికీ. వాళ్ళకి 2014 నుంచి 2019 వరకు ఆయన ఏం తప్పు చేశాడు? పోలవరాన్ని 70% పూర్తి చేశాడు, పట్టిసీమ ఇచ్చాడు, అమరావతి భూ సమీకరణ చేశాడు, అమరావతి నిర్మాణానికి ఒప్పుకొనుకున్నాడు, కియా మోటార్స్ పెట్టుబడి తీసుకొచ్చాడు, పెన్షన్లో 1000 నుంచి 2000 చేసాడు. రకరకాల ఇలాంటి సంక్షేమము, అభివృద్ధి అన్నీ సమపాళ్ళు నడిపించుకుంటూ వచ్చాడు. అయినా సరే ఘోర పరాజయం, అంటే బార్డర్లో కాకుండా భయంకరమైన ఓటమి, పరాభవం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపడి నేను ఏం తప్పు చేశాను అనేటువంటి వాపోయాడు ఆయన. ఇక నాయకులైతే చల్లా చెదురై ఎక్కడో అక్కడ కొండ పెంకుల్లో చల్లా చెదురైపోయారు చాలామంది. ఆ ఓటమి తర్వాత 3/2 మంది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, లేదా దాక్కున్నారు, పార్టీ మారిపోవడానికి ట్రై చేశారు, లేదంటే అలాగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఒక వంతు మాత్రం బయటకు రావడానికి ట్రై చేసినా బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది? ది డే బిగినింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయం స్టార్ట్ చేశాడు. అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు, చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేశాడు, పోలీసుల్ని తన సొంత సైన్యంలో ఉపయోగించుకుని అసలు వాళ్ళు చెయ్యని అరాచకం లేదు. ప్రజల మీద దండయాత్ర చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం రైడ్ ఇచ్చాడు అతను. రాజకీయ పార్టీలు అట్ ది సేమ్ టైం ప్రజల మీద దండయాత్ర మొదలెట్టేశాడు అతను. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ మొత్తం రాజకీయ చరిత్రలో, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలో ఈ తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కూడా ఈ రకమైన పోరాటం చరిత్రలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు ఇంత ఇలాంటి పోరాటం. అంటే ఆయన్ని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, చాలా ముఖ్య నాయకులు కొంతమంది బయటకు వచ్చి పోరాటానికి సిద్ధపడిన అయ్యన్ పాత్రుడు ఇలాంటి కూడా అడుగు బయట పెట్టనివ్వలేదు. రానాళ్ళు అలాగే రాలేదు. బయటకు వచ్చి యుద్ధం చేయడానికి, పోరాటం చేయడానికి బయటకు వచ్చిన వాళ్ళు కూడా రానివ్వలేదు. అంటే నిర్బంధం, నిరంకుశం, నియంతృత్వం అనేటువంటి విశృంఖలంగా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకి దిక్కుతోచని పరిస్థితి. అంటే వాళ్ళ అభిప్రాయాన్ని, సాధారణ అభిప్రాయం అయినా సరే వ్యక్తం చేయడానికి సామాజిక మాధ్యమాల వేదికగా సాధారణ కార్యకర్త లేదా సామాన్య ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని ఇది తప్పు చేస్తున్నారు అనేటువంటి మాట చెప్పడం కూడా భయాందోళనకి గురయ్యే పరిస్థితి. అటువంటి వారి మీద ఉక్కుపాదం మామూలుగా కాదు, అసలు అడిచివేశారు. దారుణమైన హింసాకాండ. అది వెలుగులోకి వచ్చినాయి కొంతే, వెలుగులోకి రాకుండా ఎవరికాడు మూసుకుని కూర్చున్న అనేక సంఘటనలు ఉన్నాయి. నాయకులు పెద్దాళ్ళ చిన్నాళ్ళ స్థాయి, వాళ్ళ స్టేచరు, వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకోకుండా దేహశుద్ధి చేసేసారు, టార్చర్ చేశారు. అంటే బాడీ షేమింగ్లతో పాటు ఇక లోకేష్ గారిని అయితే ఇక భయంకరం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అదే రకంగా వెక్కిరించారు. అధికారం పోయిన తర్వాత అయితే ఇక వాళ్ళకి పట్టపగ్గా లేకుండా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అంటే గుండెలు అవిసిపోయేలాగా రోధించారు తెలుగుదేశం కార్యకర్తలు. అసలు ఏం జరుగుతుంది?
ఏమైపోతుంది అమరావతి విషయం కానీ పోలవరం ప్రతి నిర్ణయం చంద్రబాబు గారు ప్రతి నిర్ణయాన్ని విక్రించారు, ఎగతాళి చేశారు. వీళ్ళ ప్రతి అడుగుని వాళ్ళు అడ్డుకున్నారు. అసలు ఒక రకం కాదండి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు పాదయాత్ర కన్నా ముందే ఆయన ప్రజల తరపున పోరాటానికి సిద్ధమైపోయాడు. తెలుగుదేశం కార్యకర్తలకి ఈ రకమైన నిర్బంధకాండ కొనసాగుతున్నప్పుడు, వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు, లీగల్ హెల్ప్ చేసాడు, న్యాయ సహాయం చేశారు, ఆర్థిక సహాయం చేసాడు. ఎవరైనా ఇబ్బంది పడిపోయి రకరకాల ఆస్తులు కోల్పోయిన వాళ్ళకి సోషల్ మీడియా వేదిక ఎవరికైనా ఏ కష్టం వచ్చిందంటే కార్యకర్తలనే కాకుండా సాధారణ ప్రజలు కూడా అతను హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. ఆ మంగళగిరి లాంటి ఏరియాని ఎంచుకుని అతను ఓడిపోయాడు. ఆ మంగళగిరిలో ఓడిపోయినందుకు చాలా ఒక మంత్రిగా పనిచేసి ఓడిపోయాడు కాబట్టి నువ్వు ఎందుకు పనికిరావు రాజకీయాలకు, నువ్వు అదే చాలా దారుణంగా విమర్శించారు. అలాంటి చోట ఆ మంగళగిరిలో గెలిచిన ఈయన మీద గెలిచిన ఎమ్మెల్యే వాడు పేడ ఎత్తుకుంటా పొలం పనులు తలపాకు చుట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. అసలు ఎమ్మెల్యేగా ఈయన యాక్ట్ చేసేవాడు. అక్కడ ఇతనే పనిచేసాడు ఎమ్మెల్యేగా, ఏ కష్టం వచ్చినా ఇతనికే చెప్పుకునేవారు. అక్కడ మొదలు పెడితే ఇప్పుడు ఆడపిల్లలకి అత్యాచారాలు మానభంగాలు చేసి హత్యలు చేసేస్తే ఇతను తోడుగా నిలబడటానికి అండగా నిలుద్దామని వెళ్ళటానికి కూడా అవకాశం ఇవ్వాలి. నందన సుబ్బయ్య కానీ లేకపోతే నాగమ్మ కానీ అలాగే తోట చంద్రయ్య ఒక రకమైన అరాచకం కాదండి. డాక్టర్ సుధాకర్ కరోనా, ఈ లోపల కరోనా వంక పెట్టుకుని అసలు వీళ్ళు ఉక్కిరి బిక్కిరి చేశారు. అంటే రాష్ట్రం అంతా కూడా ఉక్కపోతకు గురైపోయింది. అందులోనూ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులను అయితే వాళ్ళు పెట్టిన హింస ఇంకో పార్టీ అయితే ఇప్పటి ఖాళీ అయిపోయింది. అయినా సరే వీళ్ళు లోకేష్ గారు ముందుండి నడిపించాడు, బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అనుకుని నడిపించాడు. ఆయన స్వయంగా రంగంలో దిగాడు. అసలు వీళ్ళిద్దరూ చెరుకో పక్కన కార్తీ వీర్యార్జునంలో 1000 చేతులతో యుద్ధం చేసినట్టుగా ఏడాపేడా యుద్ధం చేశారు. అప్పుడు లోకేష్ గారి మీద హోప్స్ పెరిగినాయి అందరికి. ఈ లోపల ఆయన ఏ రకంగా వేధించారు, ట్రోలింగ్ చేశారు, ఆయన బాడీ షేమింగ్ చేశారు. అతను తినే ఆహార్యాన్ని రూపురేఖలావన్నీ అన్నిటి మీద అతని మీద విమర్శ, చాలా వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు, జుగుప్సాకరంగా మాట్లాడారు. వాటిని తట్టుకుని తనను తాను మార్చుకుని అసలు అతను ఒక ఫోటో రిలీజ్ చేసేటప్పుడు అందరికీ ఆశ్చర్యం పోయింది. మనిషి రూపురేఖలావణ్యాలు మారిపోయినాయి, స్పందన జనాల్లో రావటం, అతను వొకాబులరీ ఫెరోషియస్ లైన్లా గర్జించి కూడా రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా పాదయాత్రకు ముందే. పాదయాత్ర 2023 జనవరి 27 తారీఖున ఇదే రోజున ఆయన పాదయాత్ర ప్రారంభించడం నేను వెళ్ళాను. పాదయాత్రకి ఆయన ప్రారంభం రోజున అభినందించడానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు మేము ఇలా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బై రోడ్డు వెళ్ళాము. ఓకే, మాకు అక్కడ కుప్పంలో అకామిడేషన్ ఉంటుందో ఉండదో, ఆ చుట్టుపక్కల ఇబ్బంది ఉంటుంది జనాలతో అని చెప్పేసి అక్కడ కర్ణాటక బార్డర్లో ఏదో ఊళ్ళో స్టే చేసి మన్నాడు పొద్దున్న 8:30 వెళ్ళిపోవాలి. అక్కడికి దాటిన తర్వాత మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోతాడు అన్నారు. 8:30 వెళ్ళాను. 8:30 వెళ్ళాం మా బృందం. వెళ్తే పల్స్గా ఉన్నారు జనం. నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాను, ఈయన క్యాంప్ ఆఫీసర్, ఈయన క్యాంప్ ఉంటాడు కదా, బస్ చేసిన చోట విపరీతమైన జనసందోహాలు ఉంటాయి. మనం ఎలాగా ఈ జనంలోంచి లోపలికి వెళ్ళడం అనుకున్నాను నేను. ఆ అంచనాలు తారుమారైంది. జనం పల్స్గా ఉన్నారు. కొంచెం మనసు చూకి ఇలాగుంది ఏంటి పరిస్థితి. కానీ యాక్చువల్గా పార్టీ ఆదేశాలు ఏంటి, 175 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వాళ్ళకున్న పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కానీ ఎవరైనా సరే రావాలి అక్కడికి, జయప్రదం చేయాలి స్టార్టింగ్. అవును, అది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎవరు కనపడలేదంటే నాకు అక్కడ సంబంధించి ఏంటంటారు, ఎలా ఉంది మీకు, మీ ఉద్దేశం ఏంటి, జనం పరిస్థితి అని అడిగాడు ఒక ఆయన. ఓకే, అడిగితే కొంచెం తేడాగానే ఉందండి, ఇన్ఛార్జి లోపం ఇది, వాళ్ళు బాధ్యతారహితంగా వ్యవహరించారు. 300 మందిలో 1 వంతే వచ్చారు, మిగతా 200 మంది కొంచెం తర్వాత చూసుకుందాంలే అన్నట్టుగా. దీని మీద అంత ఇంట్రెస్ట్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని ఆ ప్రోగ్రామ్కి రానియకుండా చేశారా లేదంటే? ఓకే, మీకు వాళ్ళకి ఇంకా డౌట్గా ఉంది, ఇంత రాచకం చేసాడు జనాల్లో. చంద్రబాబు గారు ఈ పాదయాత్రకు ముందే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా జనం ఎరగబడి వచ్చేస్తున్నారు. విపరీతమైన ఆదరణ లభిస్తుంది, జనాదరణ. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అతను గ్రాఫ్ తగ్గిపోతుంది, కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే ఇంకా లోపల ఏదో సందేహం. ఓకే, ఆ పైన ఉన్న వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి తిరిగిలేదు, అతను ఎలక్షనే చేసుకునేవాడు. ఎవడో వస్తున్నారు వెళ్తున్నారు పొలవమాట జనం.
ఆ పూజ అయింది. బాలకృష్ణ గారు, తారక రత్న గారికి అస్వస్థత గురయ్యాడు పాపం. ఆ చిన్న అపశృతి తప్ప ఆ రోజు మంచి ఎండ. శీతాకాలం ఎలా ఉంటుంది, జనవరి అంటే కొంచెం చలిగా ఉండాలి కదా. ఈ ఎండ ప్యాలేసేసింది అయ్యాల. వాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు, హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు, ఆ వాటర్ ప్యాకెట్లు విపరీతం కప్పెట్టేయారు వాళ్ళు. ఎవడు అడిగినోడికి అడగినోడికి కూడా ఫుల్గా సప్లై చేశారు అడుగుకి. అలాగే భోజనాలు కూడా 7-8 టెంట్లు వేసి పెద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఎవడు వచ్చినోడు కూడా మేము హోటల్కి వెళ్ళాం. సరే ఆ జనంలో ఏం తింటాలని హోటల్కి వెళ్ళి తింటాం. ఎందుకంటే బాబు మీరు ఇలా బ్రహ్మాండంగా పెడుతున్నారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు హోటల్ వాళ్ళు. ఆ హోటల్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మేము భోజనంగా హోటల్కి వెళ్తే ఆ హోటల్ యజమాని ఏం చెప్పాడంటే, సార్ మీకు అక్కడ భోజనం చాలా బాగా పెడుతున్నారు, చాలా టెంట్లు ఏర్పాటు చేశారండి, మీరు అక్కడ చేయండి అన్నారు మమ్మల్ని. సరే అని చెప్పటికి వెళ్తే నిజంగానే బాగుంది, చాలా బాగుంది అక్కడ ఏర్పాట్లు. ఆ ఊళ్ళో అందరూ కూడా ఒక రకమైన సంతోషం కనపడింది ఆ ఊళ్ళో, ఆ లోకల్ వాళ్ళు అందరిలో. ఏంటి ఏదో మార్పు జరగబోతుంది, ఏదో అంటే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు సీఎం గా ఉండడం ఖాయం అంటూ కూడా ఆ పార్టీ నేతలు డబ్బాలు కొట్టుకున్నారు. అక్కడ జనాలకు, తెలుగుదేశం శ్రేణులు కానీ సాధారణ ప్రజలకు కానీ ఏదో ఒక జరగబోతుంది. లోకేష్ పాదయాత్ర ప్రారంభించాడు, ఏదో జరగబోతుందని, ఏదో జరుగుతుంది అనేటువంటి ఉత్సాహం ఒక జాతరలా మారిపోయింది. ఓకే, సరే వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలు మంచి ఎండలో పెట్టారు మీటింగ్. అయినా సరే జనం బాగా హాజరయ్యారు. సొంత కార్యకర్తలని ఎండొస్తే పారిపోతారు కదా, ఏం లేదు నిలబడి జాగ్రత్తగా అది అయ్యింది. సాయంత్రం నేను కలిశాను లోకేష్ గారిని. నేను వెనక్కి వచ్చేసి ముందు ఒక చాలా ఒత్తిడి, అనేక మంది అనేక చోట్ల నుంచి వచ్చిన నాయకులు కలవాలి, లేదా కేడర్ ముఖ్యులు పాదయాత్ర గురించి చర్చించుకోవాలి, మరుసటి రోజు కార్యక్రమం. అయినా సరే సమయం ఇచ్చాడు ఆయన. ఇచ్చిన సమయానికంటే ఒక 10-20 నిమిషాలు ఎక్కువే మాట్లాడాడు. మేము కూడా అభినందనలు చెప్పి ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది నేను గమనించాము, లోకల్గా ఉన్న ఫీడ్బ్యాక్ ఇచ్చాం. అంతా అయిన తర్వాత ఆ పాదయాత్ర పొడవున అడుగడుగున అడ్డంకులు ఆయన మైక్ కూడా లాగేస్తున్నారు, కుర్చీపీట కూడా లేకుండా చేస్తారు. టాటరెక్కి మాట్లాడాడు, మేడలో మిద్దెలెక్కి మాట్లాడాడు. పైగా రాయలసీమలో ఈ పాదయాత్ర ఫెయిల్ అయిపోయింది, జనం లేరు అని చెప్పేవారు. మీకు భౌగోళికంగా పరిస్థితి ఏంటి తెలుసా, రాయలసీమలో ఒక గ్రామానికి మధ్య దూరం ఎక్కువ ఉంటుంది. అవును, అదే మీ కోస్తా జిల్లాలు చూడండి, పక్కనే ఉంటాయి ఊళ్ళు. అంచేత ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళేవాడికి జనాలు కనెక్ట్ అయిపోతుంటాయి. ఇక్కడ అలా కదా, ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళేవాడికి మైదాన ప్రాంతం బోర్డంత ఉంటుంది. అవును, విస్తీర్ణం కొంచెం ఎక్కువ, విస్తీర్ణం లెంగ్తీగా ఉంటుంది ఆ రోడ్ల దూరం. దాంతో కంటిన్యూగా జనప్రవాహం కనిపించక తొలినాళ్ళలో దాని గురించి విపరీతంగా వాళ్ళ వ్యతిరేక 4-5 ఛానల్స్ వ్యతిరేకంగా పనిచేసి, వీళ్ళ అనుకూల ఛానల్స్లో కూడా 1-2 సరిగ్గా చెప్పి కాదు ఈయన గురించి, పాదయాత్ర గురించి అది కవర్ చేసి కాదు. కానీ ఒక 10-15 రోజులు గడిచేటప్పటికి అతను వృత్తి నిపుణులను కలుసుకున్నాడు, డాక్టర్లను కలుసుకున్నాడు, వ్యాపారస్తులను కలుసుకున్నాడు, విద్యార్థులను కలుసుకున్నాడు, కుల సంఘాలను కలుసుకున్నాడు, రైతు సంఘాలను కలుసుకున్నాడు. అందరితోటి ఈయన తిరుపతిలో ఒక యూత్ తోటి, విద్యార్థులందరితోటి యూత్ తోటి ఒక కన్సర్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ లోకేష్ అంటే ఏంటనేటువంటిది అతను చెప్పిన సమాధానం కానీ ఒక అద్భుతమైన మెసేజ్ వెళ్ళింది ప్రజలకి. వారు బాబోయ్ భలే ఉన్నారా బాబు, టీడీపీ వాళ్ళు ఎలాగ ఆదరిస్తారు వాళ్ళ భవిష్యత్ నాయకుడు కాబట్టి. టీడీపీ వాళ్ళలో కూడా సందేహాలు ఉన్న వాళ్ళకి తొలగిపోయినాయి. అప్పుడు సాధారణ ప్రజలు కూడా లోకేష్ అనేటువంటి ఎంత ఫిరోషియస్గా ఉన్నాడో, ఎంత బాగా మాట్లాడుతున్నాడో అనేటువంటిది అర్థమైంది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదండి. సీమ దాటకుండానే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి. ఏంటండి ఆ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా అప్రతిహత విజయం, ఘన విజయం సాధించారు. మీకు సీమ 4 జిల్లాలను కవర్ చేసుకుంటూ బయటకు వచ్చేటప్పటికి కడప జిల్లాలోను వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అడ్డా కడప జిల్లాలో కూడా మంచి జనాదరణ లభించింది. రాయలసీమ మొత్తం మీద కూడా లోకేష్ గారు ఇప్పుడు ఫలితాలు కూడా అలాగే వచ్చినాయి కదా మొన్న. ఇతను నడిచిన దారిలో 93% సక్సెస్ రేట్. లోకేష్ గారు పాదయాత్ర నడిచిన ప్రతి చోట కూడా 93% సక్సెస్ రేటు, 3-4 సీట్లు 90,000 అబోవ్ వచ్చినాయి మెజార్టీలు. అది లోకేష్ గారి మార్క్. మీకు అది అంటే అతన్ని మీకు సీమ దాటేటప్పటికి ఇతను అప్పటి వరకు చంద్రబాబు గారు అబ్బాయి నాయుడు కొడుకు అనేవారు కదా, నాయకుడే కనిపించాడు ఒకసారి. మీకు ఇక నెల్లూరు అంటే వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఛానల్ నుంచి. అవును, అంతకుముందు కాంగ్రెస్, తర్వాత వైసీపీ. అలాంటి చోట కూడా విపరీతమైన జనాదరణ. ఒంగోలు అయితే ఇక చెప్పక్కర్లేదు. కృష్ణా జిల్లా వచ్చినప్పటికి ఎన్టీ రామారావు గారిని తలపించాడు ఇతను. ఎన్టీ రామారావు గారి కోసం 3 దాకా ఉండేవారు. పెనమలూరులో తెల్లారుజాము 3 వరకు ఈయన కోసం వచ్చేసారు. తర్వాత గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఇంకా ఇది ఆడ బుర్రబాడైపోయింది జగన్కి. ఏం చేయాలి, ఇది రోజుకి రేజ్ అయిపోతుంది.
ఈ లోపల చంద్రబాబు గారు అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఓ పక్కన చెరుకు పక్కన ఎడాపేడ మోచకోత కోసేసారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యలోని ఓట్లు చేయాలని మనం ఇలాంటివి అంటా ఉన్నాడు. జనాలు ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అలా పెరిగిపోవటం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ గొడవలో, లేకపోతే ఆయన బాదుడే బాదుడు, ఇదేం కరమరా, ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఓ పక్కన పాదయాత్ర ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు జగన్. ఓ రకంగా చెప్పాలంటే పిచ్చి మాటలు మాట్లాడేసాడు, ఏం మాట్లాడతాడో తెలియకుండా మాట్లాడేవాడు. బటన్ నొక్కిన బటన్నే 2-3 సార్లు నొక్కించేవాడు, డబ్బులు పడినా పడకపోయినా. అవన్నీ చేష్టలు అనమాట. ఇక ఈయన బాబు గారిని అరెస్ట్ చేశారు. ఒక 53 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర బ్రేక్ పడింది. అంటే అసలు నారా లోకేష్ గారి ఈ యువగలం పాదయాత్రకి బ్రేక్ వేసేందుకే అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించారని భావించవచ్చా? ఆ ఊపులో దాన్ని బ్రేక్ చేయాలి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి తెలుగుదేశం శ్రేణులు కానీ ప్రజలకు కానీ ఇంక ఈయన బయటికి రానివ్వరో, ఎలా ప్రచారం చేయరు, ఇంక బయటికి రాడు. 1 by 1 కేసులు పెడతారు. లోకేష్ గారి మీద పెడతారు, హెరిటేజ్ మీద పెడతారు, బ్రాహ్మణి గారి మీద, భువనేశ్వరి గారి మీద కూడా పెడతారు. ఇక ఎవరిని కూడా మిగల్చరు, మొత్తం అందరిని లోపల వేస్తారు. రకరకాల పుకార్లు ఏగిచ్చిపోయేవారండి తెలుగుదేశం వాళ్ళు. చాలామంది మాకు ఫోన్లు చేసేవారు, ఏంటంటే బాబు ఇలాగంటున్నారని. ఈ జైల్లో కూడా ఈయనకి ఆరోగ్యం పాడవుతుంది, సరిగ్గా చూడట్లేదు, ఆయన జైల్లోనే సర్దిచ్చేస్తారేమో, ఇలా రకరకాల పుకార్లు భయాందోళన గురి చేస్తారు. ఎక్కడా తడబడకుండా హ్యాండిల్ చేశాడు లోకేష్ గారు. ఎక్కడ తడబడకుండా ఒక చెయ్యి తిరిగిన చాలా అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకులు హ్యాండిల్ చేశాడు. ఆయన ప్రతిభ అక్కడే బయటపడుద్ది. సంక్షోభం సమయంలో పార్టీ అధికారంలో లేనప్పుడు నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. తిరిగి మళ్ళీ ఆ పాదయాత్రను పూర్తి చేసి విజయనగరంలో బ్రహ్మాండమైన సభ, యువగళం ముగింపు సభ. పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అభినందించాడు వేదిక మీద. లక్షలాది మంది హాజరైన సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందించి, ఈరోజు హీరో ఇతనే అని. అలాగా ఆ పార్టీ శ్రేణులు అన్నట్లు కూడా ఒక మధురమైన అనుభూతి అని ఈయన అనేక మందికి పరిచయం అయ్యాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు, ప్రజల నుంచి నేర్చుకున్నాడు. మీకు అర్థమైందండి, నాయకుడిగా నేను ఇంట్లో కూర్చుని లేకపోతే మా నాన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నేను మళ్ళీ అయిపోతాను అనుకోలేదు. అతను తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీరు అందరికీ వీళ్ళు నా మీద ఇలా దుష్ప్రచారం చేశారు, నేను అలా కాదు, ఇదిగో నేను క్రమశిక్షణ, కఠిన శిక్షణ, కఠోరమైన శ్రమతో నేను మార్చుకున్నాను, నా వకాబులు, నా భాష మార్చుకున్నాను, నా నడత నడవడిక అన్నీ మార్చుకున్నాను, నా రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాను, మీకు నేను ఎలా కనపడుతున్నానో వాళ్ళు చెప్పిందంత అబద్ధం, ఇదిగో నేనని స్వయంగా ఫిజికల్గా ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర నిరూపించుకున్నాడు అతను. అలాగే ప్రజలు స్వీకరించారు, ఫలితం కూడా అలాగే వచ్చింది. అంటే మొన్న చారిత్రక విజయం, ఈ కూటమి చారిత్రక విజయంలో లోకేష్ గారి పాత్ర సింహభాగం. ఆయన ఈ చరిత్రలో, తెలుగుదేశం పార్టీ అధ్యాయంలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఖచ్చితంగా నిలబడతాడైనా. ఈయన కొన్ని పేజీలు ఉంటాయి. అలాగే ప్రత్యర్థులు గుండె దడెక్కించేలా రెడ్ బుక్ గురించి చెప్పాడు. ఇవాళకి చర్చించుకుంటున్నారు. ఆ రెడ్ బుక్ ఓపెన్ అయిందా లేదని అందరికి సందేహం. ఆల్రెడీ ఓపెన్ అయిందని అనుకుంటున్నాను నేను. ఆయన కూడా చెప్పారు కదా అది. అందుచేత ఆయన పాత్రని, ఈ విజయంలో ఆయన పాత్రని ఎవ్వరు కాదనలేరండి. అలాగే మనందరం కూడా అభినందించాలి. అంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం వైపు పయనించడం అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే లోకేష్ గారి భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి, సుదీర్ఘంగా రాజకీయాలు నడపాలి, ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని చెప్పేసి మనం ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప అంతకన్నా మనం ఎక్కువ ఏం చెప్పగలుగుతూ ఉండే ఆయన. మనం ఏం చెప్పినా అంతకు మించి ఉంటున్నాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.